ప్రత్యక్షమైనప్పటికీ సత్యం కాలేదు. నువ్వయ్యే అవకాశం లేదు. పాతాళానికి పడిపోయిన నా ధర్మం ఇప్పుడు ఉదయించే అవకాశం లేదు. ఓరి నాయనో, ఏం మాట్లాడుతున్నారు? అసలే గొంతు తెగిపోయి గాయమైంది నాకు, కానీ మీరేదో అనారోగ్యంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు వెనక్కి ఎలా వచ్చావు? తప్పకుండా తిరిగి రావాలి కదా. విజయనగరాన్ని కాకుండా ఇంకెక్కడికి వస్తాను. కానీ తమను చూస్తుంటే ఏదో భూతాన్ని చూసినట్టుగా నాకు ఎందుకు అనిపిస్తోంది? భూతాన్ని చూసినా కూడా పర్వాలేదు, కానీ నువ్విక్కడికి ఎలా రాగలవు? నేను ప్రాయశ్చిత్తం అనే అగ్నిలో కాలిపోతూ ఉన్నాను. అటువంటి నేను చమత్కారాన్ని అపేక్షించలేను పండిత రామకృష్ణ. ఏం మాట్లాడుతున్నారు గురుదేవా? నిన్ను చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తోందంటే, మండిపోతున్న ఎడారిలో నీటి ధార లభించినట్టుంది. ఒకవేళ ఇది స్వప్నం కాదు కదా? లేదు, ఇది సత్యమే. మీరు నా సమక్షంలో ఉన్నారు పండిత రామకృష్ణ.